విశ్వాసులో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, ఆయన పని చేస్తున్నాడు అని ఎలా గుర్తించాలి అంటే, ఆ మనిషి ప్రవర్తనను బట్టి గుర్తించాలి. దైవ కార్యాలలో ఉన్నాడు, దేవుని పనులు చేస్తున్నాడు. అయితే కొందరు ఉండేవారండి గతంలో, వాళ్ళు తప్పించుకుంటారు. వీళ్ళని కొంచెం ఇక్కడ దిగబెట్టరండి అని నేను చెప్పాను, సార్ అలాగేనండి అని బయటకు వెళ్ళి, బయట మన వాళ్ళు ఎవరో ఒకరు పట్టుకుని వాళ్ళకి పురమాయం చేస్తారు. నువ్వెందుకు వెళ్ళదు, నేను నీకు చెప్పాను కదా, నువ్వెందుకు వెళ్ళి వెంటనే లోపలికి రారు, కాసేపు ఉండి వస్తారు. అంటే వెళ్ళి దింపి వచ్చినట్టుగా నా ముందు కనపరుచుకుంటారు అనమాట. నీలో ఆత్మ ఉన్నట్టు అనుకో, అలా తప్పించుకోడు ఉండటం అంటే నువ్వు ఆత్మ గురించి ఆలోచిస్తూ ఉంటే కనుక, దేవుని భయం నీలో ఉంటే, దేవుని పని చేయాలనే శ్రద్ధ కనుక నీలో ఉంటే, నువ్వు అలా తప్పించుకోవు. ఇటువంటి వాళ్ళు కొందరు ఉండేవారండి మన సంఘంలో. వాళ్ళకి దేవుని పని చేయడం ఇష్టం ఉండదు, పని చేస్తున్నట్టుగా కనబరుచుకోవడం ఇష్టం అన్నమాట. అటువంటి మనుషులు అందరి ముందు గొప్పగా ఉండాలి, చిన్న చిన్న పనులు చేయరు వాళ్ళు. వాళ్ళకి ఏదైనా దేవుని పని చేస్తే నామోషి అనిపిస్తుంది అనమాట. నామోషి, మనం ఏంటి అటువంటి పనులు చేయటం, ఇప్పుడు మనం ఒక లెవెల్లో ఉన్నాం అలా ఫీల్ అయిపోతుంటారు వాళ్ళు. అటువంటి వాళ్ళలో పరిశుద్ధాత్ముడు పని చేయటం లేదు అని అర్థము. మరి ఎవరిలో ఉంటారు? మంచి మనసుతో నిస్వార్థపూరితంగా దేవుని సేవ చేస్తుంటారు చూసారు. మన సహోదరులు ఎంతో మంది ట్రాన్స్పోర్టేషన్స్ తీసుకురావాలి, మేము మా దేవుని పనిలో ఉంటాము, మా దేవునికి మేము చేయగలిగిన సేవ చేస్తాము అనేటటువంటి మంచి మనసుతో వాళ్ళు పనిచేస్తారండి. వాళ్ళలో పరిశుద్ధాత్ముడు ఉండి ఆ పని జరిగిస్తున్నాడు. పని తప్పించుకునేవాడు దేవుని వల్ల నడిపింపబడేవాడు కాడు. దేవుని పని కొరకు ఆశపడేవాడు, సువార్త ప్రకటన పనిలో తాను భాగస్వామి కావాలి, ఆత్మల రక్షణలో తన చెయ్యి కూడా పడాలి అని ఆశపడేవాడు పరిశుద్ధాత్మ దేవుని చే నడిపింపబడుతున్నవాడు.